వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెంలో గృహజ్యోతి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఏ పవర్ హౌస్ బస్తీలో ఫ్రీ కరెంట్ బిల్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఇంటి నివాసులు ఉన్న వారికి ఎట్లా అనిపిస్తుందో వారికి. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఫ్రీ కరెంట్ బిల్లు? ఫ్రీ అంటే ఓకే, ఇంతకుముందులా కానీ ఇప్పుడు ఫ్రీ అంటే ఓకే. దీన్ని అమల్లోకి వస్తారా అనేది మనకి కన్ఫర్మ్ కావాలా. అమల్లోకి వస్తే మనకి ఓకే బాగుంటుంది. అంతకుముందు ఎంత వచ్చేది? ఇదే 200 యూనిట్లకి 600-700 వచ్చేది. 600-700 దాకా వచ్చేది. ఇప్పుడు మాత్రం మామూలు వస్తుంది కానీ మనకి ఫ్రీ కావాలా. ఫ్రీ అనేది వస్తే మనకి ఓకే బాగుంటుంది. ఇది పాలన ఎట్లా అన్నారో అట్లా మనకి రావాలా. దాన్ని బట్టి మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఫ్రీ అంటే మంచిగా ఉంటుంది. సొంతిల్లు అమ్మ, మీరు రెంటర్ సార్? సొంతిల్లే, పైన కింద. ఇప్పుడు ఎన్ని మీటర్లలో మీకు ఫ్రీ వచ్చింది? అట్లా 3 మీటర్లు. ఒకసారి చూపించండి. ఇటు అమ్మ, ఎలా అనిపిస్తుంది అమ్మా ఫ్రీ కరెంట్ బిల్ వచ్చింది కదా? చాలా బాగుందండి. మాకైతే బాగా ఎక్కువ వచ్చేది కరెంట్ బిల్లు. అది కట్టలేకపోయే వాళ్ళం మేము. మాకు ఇంత వస్తుందని మేము బాధపడే వాళ్ళం. మా అత్తవారు బాగా ఇబ్బంది పడేది. అయితే మాకు కరెంట్ ఇంత ఫ్రీగా వస్తుందంటే అసలు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు చాలా మంచి ప్రయోజనంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా ప్రయోజనాలు చేయాలి బీదవారికి. మరి ఇంకా 2500 పింఛన్లు కూడా అవి కూడా ఇస్తే ఇంకా ఆనందపడతారు అందరూ. మరి థ్యాంక్ యూ అండి. అంతకుముందు ఇదే 200 యూనిట్లకి ఎంత వచ్చేది మీ ఇంట్లో? 850, 1000 అట్లా 900 అట్లా వచ్చేదండి. ఎక్కువే వచ్చేది. ఇంకా ఇప్పుడు కరెక్ట్గా సమ్మర్ టైంలో ఈ ఫ్రీ బిల్ అనేది ఇస్తున్నారు. సమ్మర్ టైంలో ఎవరి ఇంట్లో చూసుకున్నా కానీ మామూలు టైంలో తక్కువ ఉంటుంది, ఈ టైంలో ఎక్కువ బిల్ వస్తుంది. ఈ టైంలో రావడం వల్ల ఇంకా ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సమ్మర్కి చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇంత గొప్ప ఆఫర్ అంటే అసలు ఎవరు వదులుకోరు. చాలా మంచి పని చేశారు ముఖ్యమంత్రి గారు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? చిలమండి నా పేరు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఫ్రీ కరెంట్ బిల్ వచ్చింది కదా? సంతోషంగా ఉందండి. ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో పాలన? ఓకే, చాలా మార్పు రావాలని వస్తుందని మేము కోరుకుంటున్నాం. సంతోషంగా ఉంది. అంతకుముందు ఎంత వచ్చేది 200 యూనిట్లకి బిల్? ఇంతకుముందు 500, 450 అట్లా వచ్చేది. ఇప్పుడు 0 వచ్చింది. సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కలెక్టర్ గారు వెంకట్తో ఉన్నాము. ఒకసారి అతనితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ బిల్ ఎలా జనరేట్ అవుతుంది, ఎట్లా ఇస్తున్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది అనేది. అన్న నమస్తే అన్న. సార్, ఈ ప్రజాపాలన అనేది మా సాఫ్ట్వేర్లో చేంజ్ చేసాయి. ఇది మన గృహజ్యోతిది ఎంట్రీ చేసినవి చాలా ఉన్నాయి. కొన్ని కాని వాటి ఏమో అక్కడ ఆఫీస్ మన మున్సిపాలిటీ ఆఫీస్కి మీ సేవకి వెళ్ళి చేయించుకోమన్నారు 2 రోజులు. పంచాయతీ ఏమో ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోమంటున్నారు. ప్రజల నుంచి అయితే మంచి రెస్పాండ్ అయితే బాగానే ఉంది. అసలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. పబ్లిక్ నుంచి రెస్పాండ్ అయితే బాగా వస్తుంది. లాస్ట్ మంత్ నుంచే మమ్మల్ని అడిగారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచా, ఈ మంత్ నుంచా అని. లాస్ట్ మంత్ నుంచే పబ్లిక్ మాత్రం అడిగారు. కొంతమంది దగ్గర చూసుకుంటే ఇప్పుడు మీతో పాటు మేము వాక్ చేసాం కదా, వాళ్ళ దగ్గర బిల్లు అమౌంట్ వచ్చినా కానీ మీరు చెప్తున్నారు, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఏంటంటే కొంతమంది దీంట్లో ఎన్రోల్ కాని వాళ్ళే, అంటే ఇప్పుడు కొంతమంది రెంట్కు వేరే కాడ నుంచి ఇక్కడ వచ్చి అక్కడ మా ఇల్లు ఉంది అవసరం లేదా, ఇక్కడ అవసరం లేదు అక్కడే పెట్టుకుంటాము అనేటోళ్ళు కొంతమంది అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ రెంట్కి వచ్చిన వాళ్ళు కొంచెం తొందరగా ఇప్పుడు మాకు కావాలనుకుంటే మాత్రం అక్కడ ఆఫీస్ కాడికి వెళ్తే చేస్తాను. ప్లస్ ఇప్పుడు వచ్చిన బిల్లు కూడా తీసేస్తారు, మైనస్కి వెళ్ళిపోద్ది. తొందరగా జనరేట్ చేసుకోమని చెప్పేది అందుకే వాళ్ళకి. ఇప్పుడు పొద్దున్న నుండి ఎన్ని బిల్లు జనరేట్ చేశారు? 100 చేశాం సార్. అందులో ఎక్కువ రెంటర్స్ ఉన్నాయా, ఓనర్స్ ఉన్నాయా? ఓనర్స్ రెంట్ అని కాదు సార్, ఎవరికైనా ఓనర్కి వర్తిస్తుంది, రెంట్కున్న వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది ఇది. కాకపోతే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవడం అంటే ఒక 100లో మినిమం ఒక 50 వరకు వచ్చాయి, 50% వచ్చింది. అప్లికేషన్ డేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆయన పోయి చేసుకోవచ్చు చెప్పారు. పైకి వెళ్ళి సిఎండి చెప్పారు, ఈ కొన్ని కాని వాటిని ఓన్లీ ఆఫీసులో మీ సేవలు వాటిలో లేదు. మున్సిపాలిటీ వాళ్ళకేమో మున్సిపాలిటీ ఆఫీసు, పంచాయతీకి ఏమో ఎంఆర్ఓను మన ఎంపీడీఓ ఆఫీసులు ఉంటాయి కదా, వాటి వరకే. మళ్ళీ లాస్ట్కు అక్కడ కాని పక్షంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మన శ్రీనగర్లో కరెంట్ ఆఫీస్ ఉంటుంది కొత్తగూడెం, ఈఆర్ఓ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్లో కూడా చేస్తారు. అక్కడ 2 చోట్ల కాని పక్షంలో అక్కడ చేస్తారు, ఏం ప్రాబ్లం ఉందో చూస్తారు. వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. అది మాకు ఎస్సీఓ గారు చెప్పారు, మురళి, ప్లస్ ఎస్సీ గారు రమేష్ సారు, మురళి సారు మొన్న మీటింగ్లో చెప్పారు, డిఈ గారు కూడా చెప్పారు.
200 యూనిట్ల మించి 201, 202, 3 వచ్చినా కానీ బిల్ బిల్ కట్టాల్సింది. కట్టాల్సిందే సార్, మొత్తం బిల్ వస్తుంది. ఇప్పుడు ఈ జీరో బిల్ పట్టుకొని మీరు ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ఆఫీస్కి రావాల్సిందేనా లేకుంటే అవసరం లేదన్న? అవసరం లేదు సార్, ఆ జీరో బిల్ వచ్చిందంటే అవసరం లేదు, ఆఫీస్కి పోను అవసరం లేదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎంతమందికి వచ్చిందో ఇది 20 తారీఖు లోపు మళ్ళీ మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళకు పంపిస్తుందట. అందుకు తొందరగా బిల్లింగ్ కూడా తొందరగా కంప్లీట్ చేసేయండి, 20 లోపు మాకు ఫైల్ వెళ్ళిపోవాలి. అట్నుంచి మన ఈ ఆర్టీసీ టైపు వాళ్ళకు ఇచ్చారుగా ఫండ్, అది మనకు ఇటు రెవెన్యూ ఎలక్ట్రికల్ రెవెన్యూ వాళ్ళకి డైవర్ట్ అయిద్దట సార్. వాళ్ళు మన బడ్జెట్లో పెట్టారు కదా, అది ఇటు డైవర్ట్ చేస్తారట.